హలో అరే రఫీ ఎక్కడున్నావు? రే నేను ఎంతసేపు అయిందో నీకు ఫోన్ చేసి, ఇంతసేపు అండి రావడం, ఇంకెంతసేపు అవుతుంది? సరే సరే తొందరరా, ఛాన్స్ 1 అవర్ అయింది వచ్చి, నీకు అంతసేపు ముందే చెప్పొచ్చు కదా నాకు మ్యాటర్. సరే సరే తొందరరా, ఓకే బాయ్. హాయ్ ఎత్తున్నావు? సూపర్ మామ, ఇంకేం కాదు, నువ్వే చెప్పాలి అందరికి. సూపర్గా ఉన్నాం. రేపు ఎట్లా ప్రోగ్రాము? రేపా రావట్లేదు మామ. ఏరా ఇంట్లో వేరే పని ఎందుకు అట్లా అందరం కలిసి ప్లాన్ చేసినాం కదా, మరి నువ్వేమి ఇట్లా? అంటే అది కాదు, అర్జెంట్గా పడింది అన్నమాట. డాడీ హెల్త్ బాగాలేదు, వెళ్ళాలి కంపల్సరీ, నేను చూసుకోవాలి ఆఫీస్లో వస్తున్నాను. ఇదిగోండి రఫీ గడ్ అయితే వస్తాను ఇప్పుడు, ఇంకా రాలా? వస్తున్నాడు, వేరే వాళ్ళ లవ్తో బయటికి ఎప్పటి నుంచి ఉంటా బస్సు జరిగింది కొంచెం సూపర్. ఇంకేం మామ, ఇంకా ఎవరెవరు వస్తున్నాడు రేపు? మన ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా వస్తుంది. అదిగో మాటలన్నీ వస్తున్నాడు చూడు రఫీ గాడక్క. చూడరా బాబు బాలరాజు, మా ఫ్రెండ్ సాయమణి కృష్ణ. ఏమైంది విషయము? ఇది కూడా ఫస్ట్ అంతే ఎరా పడుతుందా చెప్పరా? రేపు అందరం బయటికి వెళ్తున్నాం బాబు. ఎవ్రీ మంత్ పెట్టుకునేదే మనం మీలో దరిద్రం అంటే ఈ బాబు రావట్లేదు. ఏమిరా? ఏం లేదమ్మా, ఇంట్లో పోయా పని డాడీ కలుపుకోలేదు, వెళ్ళాలా కంపల్సరీ. అక్కడ ఎంత పన్ను అంతే అయిందే ఓకేనా? ఆలోచన ఏమనుకోదు. బాయ్ 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 బాయ్. ఎక్కడ ఉన్నారా అందరూ? ఫెస్టివల్ కదా, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. పని ఇంట్లో రేపు ఈవినింగ్ అంతా డైరెక్ట్ స్పాట్ చేస్తారు. అది మనం ఇప్పుడు పోయి ప్రోగ్రామ్ వేసుకొని టుమారో ఈవినింగ్ డైరెక్ట్ కలుద్దాం. రేపు అజయ్ ఎన్నికల్ అట్లే తాళం లేదు కప్పుడు రే ఇటు వెళ్ళాలి, రే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. చెప్పండి